హోమ్ భీమ్ బుష్ మూవీ అయితే రిలీజ్ అయింది మామ. మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే చాలా బాగుంది మామ. మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగున్నాయి. మెయిన్గా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ విష్ణు అయితే వాళ్ళ భుజాల మీద మూవీని అయితే తీసుకుని వెళ్ళిపోయారు. అలాగే మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి మూవీలో కామెడీ టైమింగ్ కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. మన పొట్ట చెక్కలైనట్టు నవ్వుకోవచ్చు. మూవీలో మైనస్ పాయింట్లు ఏంటంటే సాంగ్స్ అంతగా ఏమీ అనిపించలేదు. అలాగే బీజిఎం కూడా పర్లేదు అన్నట్టే అనిపించింది. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే మూవీ పాత స్టోరీ అయినా దాంట్లో కొత్త పాయింట్ని అయితే పెట్టారు. ఆ కొత్త పాయింట్ని చూపించే విధానం అయితే సక్సెస్ఫుల్ అయ్యారు. మూవీ స్టోరీ ఏంటంటే హీరోలు ముగ్గురు కలిసి భైరవకోన అనే ఊర్లో అయితే వెళ్తారు. ఆ ఊర్లో బంగ్లాలో నిధి ఉంటుందని ఆ నిధి దగ్గరికి అయితే కనిపెట్టాలని హీరోలు ముగ్గురు అయితే వెళ్తారు. అయితే అక్కడ వీళ్ళకి వచ్చిన సమస్యలు ఏంటి, ఆ సమస్యలు ఎలా ఎదుర్కొన్నారు అనేది మెయిన్ పాయింట్ మామ. అయితే ఆ బంగ్లాలో ఒక దయ్యం ఉంటుంది మామ. ఆ దయ్యం స్టోరీని అయితే బాగా రాసుకున్నారు. ఆ దయ్యం ఎందుకు అక్కడికి వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఆ స్టోరీ అయితే చాలా బాగుంది మామ. మూవీలో లాజికల్ సీన్స్ చాలానే ఉన్నాయి మామ. ఈ మూవీ ఎలాంటి వాళ్ళకి నచ్చుతుందంటే లాజిక్లు ఎక్స్పెక్ట్ చేయకుండా మూవీని హ్యాపీగా చూసి నవ్వుకోవాలనుకుంటే ఈ మూవీకి వెళ్ళిపోయింది మామ. కాదు లాజిక్లు కావాలంటే ఈ మూవీ మీకు నచ్చదు మామ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5కి 2.9 మామ. వెళ్ళి హ్యాపీగా నవ్వుకుంటూ చూసేయండి మూవీ. ఈ వీడియో ఎంతవరకు ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్లా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు ఒక బూస్ట్లా పనిచేస్తుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి.